నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ పథకాలపై ప్రజల్లో మంచి స్పందన పాత బస్తీ ప్రచారంలో చంద్రయానగుట్ట కాంగ్రెస్ అభ్యర్థి బోయ నాగేష్ బీజేపీ మాత్రమే ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రచారంలో మేనిఫెస్టో వివరించిన ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి తుర్కయాంజిల్లో బీఆర్ఎస్ భూస్థాపితం కావడం తథ్యం ప్రచారంలో మాట్లాడిన మున్సిపల్ చైర్పర్సన్ మాల్రెడ్డి అనురాధ రామరెడ్డి గోషామహల్లో గెలిస్తే మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటారు గడప గడపకు ప్రచారంలో తెలిపిన కోలేటి దామోదర్ గుప్తా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించడంతో మంచి స్పందన వస్తోందని చంద్రయానగుట్ట కాంగ్రెస్ అభ్యర్థి బోయ నాగేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీ చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని లలితాబాగ్ డివిజన్లోని నరహరినగర్ మల్లికార్జున నగర్ ప్రాంతంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించారు. ఈ సందర్భంగా బోయ నాగేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉంది. ఉపాధి లభించక నిరుద్యోగులు విద్యార్థులు నిరాశకు గురవుతున్నారని తెలిపారు. పాత బస్తీలో 50 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ మైనార్టీలకు ద్రోహం చేస్తోందని ఇక్కడ అభివృద్ధి శూన్యమని అన్నారు. మేము ఆశామాసి అబద్ధాలు చెప్పడానికి రాలేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. మీకు మీకే ఇస్తా 2500 రూపాయలు మీకు. మా అమ్మకు 4000 రూపాయలు ఇచ్చింది 2000. అంతేకాకుండా 500 రూపాయల సిలిండర్ మేము మేనిఫెస్టో తీసుకొని వచ్చినాము. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు మీకు ఇస్తాం. పిల్లల చదువులకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మీరు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ పోకుండా 10 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇస్తున్నాం. మీరు ప్రైవేట్లో చూపించుకోనికి. ఇది మీకు భరోసా కార్డు. మేము ఆశామాసి చెప్తలేము. డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారే ఈ కార్డు ప్రింట్ చేసిండ్రు. కర్ణాటకలో ఏదైతుందో ఇదే. కాబట్టి మీరు ఈసారి మీ తమ్ముని కోటేయండి. ఖచ్చితంగా జరుగుతాయి. నేను బోయ నాగేష్ చంద్రయానగుట్ట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈ రోజుతోని మా యొక్క పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. మా అయితే సోనియా గాంధీ గారు 6 స్కీములను తీసుకొని తెలంగాణకు వచ్చి అవి అమలు చేయడం జరుగుతుందో ఈ యొక్క 6 గ్యారంటీలను తీసుకొని మేము ప్రతి ఇంటికి కూడా పోవడం జరుగుతుంది. అక్కడ మాకు స్పందన ఎట్లుందంటే అసలు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని తెలియక ముందుకే వాళ్ళే చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటేస్తాము అని. ఇక్కడ నిన్న మైనారిటీలు కూడా చంద్రయానగుట్ట బార్కాస్ పరిసర ప్రాంతాల్లో కూడా మేము పర్యటించడం జరిగింది. అక్కడ కూడా మైనారిటీ సోదరులు ఎంతో స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ఈసారి సిద్ధంగా ఉండరు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిరథ మహారథులు ఈ 2-3 రోజులలో మా స్టార్ క్యాంపెయినర్లు కావచ్చు చంద్రయానగుట్టకు వచ్చే అవకాశం ఉంది. అందులో మేము పెట్టుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి రాహుల్ గాంధీ గారు మా యొక్క నియోజకవర్గానికి రావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ల రాహుల్ గాంధీ గారిని తీసుకురావడానికి సుముఖంగా ఇవాళ అధిష్టానం ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యాచరణ నడుస్తున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది. మొన్న ఆల్రెడీ ఈ యొక్క రోడ్ మ్యాప్ తయారు చేయడానికి ఏఐసిసి నుంచి టీపీసీసీ నుంచి మా పెద్దవాళ్ళు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి చంద్రయానగుట్టలో మార్పు జరుగుతుంది. ఇవాళ మనం నిలబడ్డ ప్రాంతం చూసుకున్నట్టయితే గతంలో 108 సౌకర్యం ఉండొచ్చు ప్రజలకు, అదేవిధంగా బస్ సౌకర్యం ఉండొచ్చు. మేము గత 25 రోజుల నుంచి ప్రతి ఒక్క గల్లీకి, ప్రతి ఒక్క వాడకు, ప్రతి ఒక్క కాలనీకి, ప్రతి ఒక్క బస్తీలో పర్యటిస్తుంటే అక్కడ చెత్తతో కూడుకుపోయిన, అక్కడ వ్యర్థాలతో కూడుకుపోయిన మురికి నీరు అంతా రోడ్డు మీద పారుతుంది. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎంఐఎం వాళ్ళు కూడా ఆలోచన చేయాలి.
మీరు ఏం బీజేపీ మాత్రమే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్లు పూర్తి బాధ్యత తీసుకుని బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ పబ్లిక్ మేనిఫెస్టో 2023 విడుదల చేస్తూ ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడడం కోసం బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ను అరికట్టడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మేనిఫెస్టోలో చేర్చామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో జూనియర్ డిగ్రీ కాలేజీలు తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలను పరిరక్షించి ప్రజా అవసరాల కోసం వినియోగిస్తామని సామ రంగారెడ్డి తెలిపారు. గౌరవ కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా కార్పొరేటర్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు, ప్రతి కార్యకర్త కూడా వారే అభ్యర్థులుగా ఈరోజు అభ్యర్థి గెలవట్లేదు, పార్టీ గెలుస్తూ ఉన్నది, కార్యకర్త గెలుస్తూ ఉన్నారు. కార్పొరేట్ల బాధ్యతను గెలిపించాలనే బాధ్యత ఉన్నది. మాకు పార్టీ గౌరవించి టికెట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి గెలుపుకు అన్ని విధాలా కృషి చేసిన పార్టీ రుణం తీర్చుకోవడం కోసము కార్పొరేటర్లు కూడా బాధ్యతగా ఈరోజు మేమే అభ్యర్థులుగా ఈరోజు మొత్తం కూడా ప్రచార కార్యక్రమంలో గత 10 రోజుల పైన నుంచి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు, ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెట్టుకున్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం కోసము, నమ్మకాన్ని నిలబెట్టడం కోసం క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కారం మారడం కోసము భారతీయ జనతా పార్టీ ముందు పోతున్న విషయాలను ఈరోజు అధ్యయనం చేసి కార్పొరేట్లు అందరం కలిసి ఈరోజు దశల వారీగా మొదటి దశలో ఏమేం కార్యక్రమాలు తీసుకొని మనం రేపు పొద్దున గెలవబోతా ఉన్నాము. ప్రజల ఆశీర్వాదం ఉన్నది, భారీ మేరతో గెలుస్తూ ఉన్నాం. గెలిచిన తర్వాత మనం ఏ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నాం, ఏ విధంగా ఈ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకుని మనం ముందుకు పోయిన విషయాలను ఈరోజు ఓ పేపర్ మేనిఫెస్టో రూపకంగా ఇది మొదటి దశనే. దశల వారీగా అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈరోజు ఒక మేనిఫెస్టో విడుదల చేద్దామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము బాధ్యతతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఏ రోజు ఏ కార్యకర్త కూడా అధికారం ఉంటేనో లేకుంటేనో అధికారమే పరమావధిగా ఏ కార్యకర్త ఎప్పుడు పనిచేయలేదు. గత 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. జగ్గిరి ప్రభాకర్ రెడ్డి అయితే ఏంది, ఇక్కడ వనపేరు శ్రీనివాసరెడ్డి అయితే ఏంది, ఇది ఏ రోజు కూడా ఒక ప్రజాప్రతినిధి కూడా ఏ రోజు కూడా కాలేదు. కానీ పూర్తిగా వారి వ్యాపారాలు పక్కన పెట్టేసి వనపేరు శ్రీనివాసరెడ్డి అయితే వారి ఉద్యోగం కూడా వదిలిపెట్టేసి తుర్కాంచల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడం తథ్యమని మున్సిపల్ చైర్పర్సన్ మాల్రెడ్డి అనురాధ రామరెడ్డి అన్నారు. మన్కనూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాల్రెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం ఆయన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని, ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విసిగిపోయి ఉన్నారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలను పారదోలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగారెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. జై కాంగ్రెస్.
గోషామహల్లోని బీఆర్ఎస్ గెలిస్తే మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటా అన్నారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తెలిపారు. గోషామహల్లోని మంగళహాట్ డివిజన్లలో గంగబౌలి, గుఫానగర్, ఇందిరానగర్, డ్యూల్ఫ్ పల్ ప్రాంతాలలో అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ బిలాల్ ఇన్ఛార్జి కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని దామోదర్ గుప్తా విమర్శించారు. తెలంగాణ नहीं है मम्मी नहीं है छोटू फोन देख पड़े माता बच्ची की शादी है जी बाबू छोटू है वर्षा अरे फोन किसका पकड़ वर्षा हमारे पार्टी की कार्यकर्ता थी बहुत बच्ची अच्छी थी जान दे छोटे बहन की तो चले आए थे ओ मां ओ मैडम हमने कहा था आवाज देते तो भैया आके के अंकल को बोलो ये हमारे बहन है सज्जा भाई देखो साहब किसको तो बोल नहीं सकते किसको दावे किसको नहीं हमारे में आया मैं कौन हूँ मैं कौन हूँ आपको आते ही रहते కంప్లైంట్ ఏదమ్మా कार को डालो बोल తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలి, కేసీఆర్ గాని మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలనేది ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మేటట్లేరు. ఎందుకంటే గత 9.5 సంవత్సరాలుగా అభివృద్ధిని చూశారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కేసీఆర్. తీసుకొచ్చిన రాష్ట్రాన్ని గత 9.5 సంవత్సరాల అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి, నెంబర్ 1 రాష్ట్రంగా దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భారతదేశం మొత్తం కూడా తెలంగాణ దిక్కు చూస్తుంది, కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని స్కీములు కాపీ కొడుతున్నాయి భారత ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్రాలు కూడా మన అభివృద్ధి కార్యక్రమాలను, మన సంక్షేమ కార్యక్రమాలను కాపీ కొడుతున్నాయి. ఉదాహరణకు మిషన్ భగీరథ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత భారత ప్రభుత్వం కాపీ కొట్టింది మన అందరికీ తెలుసు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మరి ఎవరి చేతిలో పెట్టద్దు, ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలని రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మిషన్ భగీరథ కానీ ఎన్నో స్కీములు పెట్టారు. హైదరాబాద్ వరకు వస్తే హైదరాబాద్ సిటీ ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒకటేనని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ అన్నారు. పాతబస్తీ గౌలీపురం డివిజన్ బీజేపీ లీడర్ జితేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ వీళ్ళు పాతబస్తీలో అభివృద్ధి పేరుతో దోచుకున్నారని, ఈసారి ఎన్నికల్లో తమకు అధికారం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటి అనేది చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ నియోజక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేఘారాణి, బహదూర్పుర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రయాన్ గుట్ట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కౌడి మహేందర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.
ముఖ్య అతిథిగా వస్తారు. నలుగురు అభ్యర్థులు కూడా ఒక పైకి ముందు వరుసలో కూర్చున్నారు కాబట్టి కొన్ని కారణాల వల్ల లిస్టు చాలా షార్ట్అవుట్గా చేయబడడం జరిగింది. అన్నితా భావించకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ये एक बात हमको मान के चलना चाहिए कि तेलंगाना में जो हो रहा है वो ठीक नहीं हो रहा है, कोई चीज ठीक नहीं हो रहा है। आप लोग अगर देखिए तेलंगाना में जो भी इलेक्शन में वादा किया जाते हैं वो भी नहीं होते हैं और तेलंगाना में खाली तुष्टीकरण का राजनीति होते हैं। हमने देखा तेलंगाना में पब्लिक सर्विस कमीशन का एग्जाम का बात चला, फिर क्या हुआ, सारे क्वेश्चन पेपर आंसर स्क्रिप्ट एक साथ ही लीक हो गया और किसी को कोई गरीब और मध्यम वर्गीय बेटा बेटियों को नौकरी मिलने का सौभाग्य नहीं हुआ। भाई और बहनों, ये बीआरएस ने जो सरकार चलाया खाली एक ही परिवार के लिए सरकार चलाया। जब हम हैदराबाद में आते हैं या तेलंगाना में आते हो तो एक ही बात देखा जाते हैं कि एक फैमिली के लिए ही यहाँ सरकार चलते हैं। जब तेलंगाना स्टेट हुड का एजुकेशन चला था तो केसीआर जी ने क्या बोला था कि अगर तेलंगाना में टीआरएस का सरकार आएगा तो एक बैकवर्ड कम्युनिटी से मुख्यमंत्री बनाया जाएगा। హెచ్ఎంఆర్ ముషీరాబాద్ నియోజకవర్గం టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ హాజరయ్యారు. కార్యక్రమంలో ముఠా గోపాల్ మాట్లాడుతూ మెకానిక్ సోదరులు అందరూ ఇలాగే యూనిటీగా ఉండి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. చిన్న ఇంత హాలు మాకు కట్టిస్తే మీటింగ్లకు కానీ ట్రైనింగ్ ప్రోగ్రాంలకు కానీ మేము ప్రతి దానికి మేము మీ చిరస్థాయిగా గుర్తుంచుకుంటాం. మన చిరస్థాయిగా మీ పేరు మా మనసుగా ఉండిపోతుంది. కాబట్టి ఇది కూడా ఉండాలి. ఎందుకంటే అప్డేట్ వర్షన్ వస్తుంది. అప్డేట్ వర్షన్ అంటే మీకు కూడా తెలుసు, మీకు కూడా బైకులు అనిపిస్తుంది కాబట్టి 4G వచ్చింది, 5G వచ్చింది, 5G పోయి 6G వస్తుంది, 6G పోయి 7G వస్తుంది. అప్డేట్ వర్షన్లో మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలి కాబట్టి ఎప్పుడైనా కంపెనీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకుంటే మేము కూడా ఆర్థికంగా బైక్ లేము, ఆరు పైసలు కానీ అవి కట్టుకొని కొంచెం కష్టమవుతుంది. కాబట్టి దాని ద్వారా అడుగుతున్నామన్నా. ఇంకోటి డీలర్ మెకానిక్ ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ ఫంక్షన్ రేట్లు మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాల జేఏసీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ మాట్లాడుతూ తమ సంఘం లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించడము, సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చూడడమే అన్నారు. ఒక నిమిషం. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఉత్తమ్ సుమన్ చైర్మన్ గ్రేటర్. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ మాల సంఘాల నుండి ఉత్తమ్ సుమన్ మరి గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్గా ఉన్నారు. వారితో పాటు వాళ్ళ మిత్రులంతా వివిధ ఏరియాలలో ఉండి ప్రభుత్వానికి నేడు జరుగుతున్న ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి
మీ విజయానికి కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత మీ ఇష్యూ గురించి బహుశా మా ఎమ్మెల్యేలందరికీ మీరు రిప్రజెంటేషన్లు ఇస్తుండవచ్చు. దాంట్లో బాగానే ఏదో రోజు నాకు కూడా ఇచ్చారు. నా తరఫు నుండి కూడా ఒక రిమైండర్ పెట్టేసి మీ ఒక జాయింట్ పిటిషన్ ముఖ్యమంత్రి గారికి ఎన్నికలు అయిన తర్వాత, ఇప్పుడైతే మేము ఆయన కలిసే పరిస్థితులు లేవు, ఒక వీక్ డేసే ఎన్నికలకు ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత మాత్రం మా సంపూర్ణ మద్దతు తెలుపుతాము. ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించేసి అలా డిమాండ్ కంప్లీట్గా నెరవేర్చే విధంగా కృషి చేయాలని చెప్పి తప్పనిసరిగా చెప్తాం. ఈరోజు సంతోషదాయకమైన విషయం, మీరంతా కూడా వచ్చేసి మా సికింద్రాబాద్ పరిధి లోపల నేటి నుంచి ప్రచారంలో కూడా పాల్గొంటామన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్కు క్రైస్తవులు మద్దతు ప్రకటించారు. గోల్కొండ క్రాస్ రోడ్లోని ఎంబీ చర్చిలో చర్చి ఫాదర్స్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంబీ చర్చ్ అధ్యక్షుడు కెనడీ తెలిపారు. క్రైస్తవులు గత 10 ఏళ్ల క్రితం కొన్ని కారణాల రీత్యా ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చారని పలువురు తెలిపారు. సమాజంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వారు వివరించారు. సర్వశక్తిమంతుడ దయాచారి కృపాత్మికరములకరణ మా ప్రభువా, ఈ వాక్యం సెలవిస్తూ నా కృప నీకు చాలును, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని మీ వాక్యం సారంగా మీ దాసుని మేము దీవిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రత్యేకముగా యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మా ముందుకు మీరు తీసుకొని వచ్చిన ఆయన క్రైస్తవుల యొక్క గుండె చప్పుడే కాంగ్రెస్ అయితూ ఉన్నది. ఆయన క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారు. ఎవరికి ఉద్యోగం రాలేదు, దళిత బంధు రాలేదు, ఏది రాదు, ఎస్సీ ఎస్టీ కానీ ఏది కానీ ఎటువంటి బెనిఫిట్ కూడా కలగలేదు. అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టాడు. రోడ్డులో చూస్తే ప్రతి ఒక్క శిల్పాలు పెట్టాడు, రోడ్లు వేసిండు, డ్రైనేజ్ పైప్ పనులకు అతని పార్లమెంట్ ఎల్ఈడి ఫండ్స్ నుండి. కావున మీరు అందరూ దయచేసి అంజన్ కుమార్ ఈసారి మీరు అవకాశం ఇచ్చి అంజన్ కుమార్ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన సాల్మాన్ రాజు గారు మాట్లాడారు. కాంగ్రెస్ రోడ్డుకి చాలా ఎక్కువ మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రోడ్డు ఈయన చేసిన ఆయన చేసినట్టే మతవాద పార్టీ సింపుల్ సీదా సాదా ఒకటి డైరెక్ట్ వస్తున్నాయి. బీజేపీ కావాలా, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ కావాలి. కాంగ్రెస్ కావాలంటే మీరు 30 తారీఖు ఎంపీ మార్పులు తీసి ఫస్ట్ ఓటు కసి తీసుకుంటుంది. సెమీఫైనల్ ఈ సెమీఫైనల్ మనం కలిసి ఫైనల్ ఉంది 6 గంటల ఆడకుండా రాష్ట్రం పంపించాలంటే ఈ సెమీఫైనల్ మనం గెలవాలి. ఇద్దరు తోడు పంపలేదు. మనం ఆ భారంలో వెళ్ళి వారం సమయం ఉంది. మీరందరూ దయచేసి ఇస్తున్నా ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ కూడా మన మీరే కాదు, మీ పక్క ఉన్న ప్రాంతంలో మీరు ఎక్కడైనా అక్కడ ఉండే వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. అక్కడ ఉండే అన్ని కులాల వారిని కూడా మీరందరూ స్వస్థం మంచి ఆనందం ఇస్తాం. ఈ బోధనలో వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా బస్సుగా బాధపడుతుంటే అది సేవ చేసే తప్ప మీరు చూసే ఎవరైనా మీద మనసు బలహీన వర్గాలకు అందరినీ కూడా ఈ భారత నుండి అందరినీ కూడా చక్కగా చూసుకున్నారు. వాళ్ళ కష్టకాలను పాల్గొంటున్నారు. మీరు చెప్పిన మాటలు ఆ బస్సులో ప్రతి ఒక్కరు కూడా వింటారు. మీరు ఎవరు చెప్తే వాళ్ళు చేస్తారు. అది మీరు చేయవలసిందిగా మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఓటేసి తోటి వాళ్ళలో ఏం చేయాలని కోరుకుంటూ గత ప్రభుత్వాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిందని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు అన్నారు. నాంపల్లి నియోజకవర్గంలో ఆసిఫ్ నగర్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్లతో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చాలా చక్కనైన స్పీచ్ ఇచ్చింది పల్లవి. కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులుగా మరి పెద్దలు కేటీఆర్ గారికి కేసీఆర్ గారు బహుమతి ఇచ్చాడు, ఒక మినిస్టర్ ఇచ్చాడు. ఏ విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి భాగ్యనగరంలో మొత్తం కూడా జిహెచ్ఎంసీలో 24 సీట్లు కృషి చేస్తూ ఉన్నారు.
అలాంటి కొడుకు ఉన్నందుకు చాలా గర్వపడాలి. కేటీఆర్ గారు మన ముందరికి వచ్చి ఒకటి అడుగుతాను, గట్టిగా చెప్పండి, మనకు కరెంటు కావాలా, కరెంటు రోజు కావాలా లేదా? 24 వచ్చారు చెప్పండి, అందరూ గట్టిగా నిద్ర అవసరం ఉన్నారు. కరెంటు కావాలా వద్దా? రావాలా లేదా? మనకు నీళ్లు మంచిగా రావాలా? లేడీస్ కు ఒక మిషన్ అంటే నిజంగా చెప్తున్నా, నాంపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఈ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. మీ ఆశీర్వాదం కోసం వారు ఇక్కడ వచ్చినారు. పోయిన ఎలక్షన్ లో కూడా వారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయినా కూడా 5 సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రి వెళ్లకుండా పగలు వెళ్లకుండా కష్టపడి పనిచేసినాడు. అలాంటి వ్యక్తికి మరొకసారి మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా నేను మీకు కోరుతా ఉన్నాను. మీరు చూసినారు, మన రాష్ట్రం నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. మనకు రావాల్సిన నిధులు రాలేదు, మన పిల్లలకు రావాల్సిన ఉద్యోగం రాలేదు, మనకు కావాల్సిన అభివృద్ధి మనకు కాలేదు. అందుకే ప్రత్యేకంగా రాష్ట్రం రావాలి, మన అధికారులు రావాలి, మన వాళ్ళు ముఖ్యమంత్రి రావాలి అనే ఉద్దేశంతోనే ప్రత్యేక తెలంగాణ కోసం మన తెలంగాణ బిడ్డలు ఎంతో మంది త్యాగాల ఫలితం వల్ల ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం చూసినాం 9-10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు చూసినారు, ఈ రోజు కూడా ఎక్కడ కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నో పథకాలు తీసుకుని మనం వెళ్తా ఉన్నాం. పేదవాళ్ళ ప్రభుత్వం, పేద పక్షాలలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి మనసున్న ముఖ్యమంత్రి, అందరూ ఎప్పుడు చూసినా పేదవాళ్ళ గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి. ఈ రోజు మనం పెన్షన్ ఆ రోజు చూసినాం, 200 రూపాయలు పెన్షన్ ఉంటే 2000 పెంచుకున్నాం. మరి ఇప్పుడు మరొకసారి ఆనంద్ గారిని మీరు గెలిపిస్తే ఆ 2000 పెన్షన్ మీకు 5000 పెన్షన్. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల నగదును మూటలుగా కట్టి కారులో తరలిస్తున్నారు. ఈ డబ్బు మునుగోడు అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించినదని ఎల్బీ నగర్ ఎస్ఓటీ హయత్ నగర్ పోలీసులు తెలిపారు. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. తర్వాత అందరూ వీళ్ళకి ఒకటి దిగిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఈ కార్ ఇప్పుడు వాళ్ళని దిగి ఆ కారును కూడా తీసుకో. బాబు చూసుకున్నారు కదా మీ వెహికల్లో, ఇప్పుడు మీ ముందే కౌంట్ చేస్తాం. వీడియో రెడీగా ఉందా? 5 మళ్ళీ ఎక్కిస్తాం సార్ బండి. వీడియో చేద్దాం సార్. ఒక్కళ్ళని తీసుకుని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలపై ప్రజల్లో మంచి స్పందన. పాత బస్తీ ప్రచారంలో చంద్రయానగుట్ట కాంగ్రెస్ అభ్యర్థి బోయ నాగేష్. బీజేపీ మాత్రమే ప్రజల కోసం పనిచేసే పార్టీ. ప్రచారంలో మేనిఫెస్టో వివరించిన ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి. తుర్కయాంజిల్లో బీఆర్ఎస్ భూస్థాపితం కావడం తథ్యం. ప్రచారంలో మాట్లాడిన మున్సిపల్ చైర్పర్సన్ మాల్రెడ్డి అనురాధ రామరెడ్డి.
కేటీఆర్ దత్తత తీసుకుంటారు. గడప గడపకు ప్రచారంలో తెలిపిన కోలేటి దామోదర్ గుప్తా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.